నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. మురళి గారు, మార్చి నెల ప్రారంభం కాబోతుంది. అవును. మార్చి నెల మనం మాస ఫలితాలు కూడా చెప్తూ ఉన్నాం కాబట్టి, సో చెప్పండి, మార్చ్ నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి? తప్పకుండా తల్లి. గత ఫిబ్రవరిలో చెప్పినటువంటివి చాలా వ్యూస్‌కి వెళ్ళడము, మంచి మంచి కామెంట్స్ రావడము, హ్మ్. బా యాక్యురేట్‌గా సంతోషము. వాళ్ళకి మ్యాచ్ అవ్వటము. హ్మ్. అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే గ్రాచారం, గోచారం వేరు. చాలామంది గూడా గ్రాచారం ఏమిటి, గోచారం ఏమిటి అనేది గూడా అడుగుతూ ఉన్నారు కామెంట్ రూపకంగా. గోచారంలో గ్రహాలు మారుతవి. గ్రహచారంలో ఎక్కడైతే గ్రహాలున్నావో అక్కడే ఉంటవి. మారవు అనేది మీరు గమనించుకోండి. మీరు పుట్టిన సందర్భంలో ఏదైతే ఒక లగ్నం ఆ సమయానికి ఏర్పడేటువంటి లగ్నము, దాన్ని ఆధారంగా చేసుకొని ఉండేటువంటి ఈ 12 చక్రాస్ కూడా ఏ ఏ గ్రహం ఎక్కడైతే ఉంది అనేటువంటిది మాత్రం అది ఇంపార్టెంట్. ఆ! అందులో మీ మహాదశ, అంతర్దశ, భుక్తి ఇవి చూసుకుంటే ఏది రన్ అవుతుందనేది అర్థమవుతుంది. ఇది గమనించుకోండి. ఈ మార్చి నెలలో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అంతటా కూడా వాస్తవానికి అరిష్ట గ్రహస్థితి అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది. అప్పట్లో కరోనా వచ్చినటువంటి సిట్యుయేషన్‌గానే భావన చేసుకుందాము. కానీ కరోనా కాకుండా ఏవైనా కొత్త రకమైనటువంటి హెల్త్ ఇష్యూస్ రావడం గానీ, ఎవరికీ ఒంట్లో బాగుండకపోవడం గానీ, హ్మ్. లేదా చాలా మంది కూడా మంచి మంచి పొజిషన్‌లో ఉండేటువంటి వారికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, అదే విధంగా అనేక మంది వ్యక్తులు మరణించేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. వివిధ రకాలైనటువంటి ప్రమాద సంఘటనలు అది అగ్ని సంబంధించింది కావచ్చును, భూకంపాలు కావచ్చును, అదే విధంగా వాటర్ రిలేటెడ్ గూడా కావచ్చు. మన దగ్గరనే మనం అంటే హైదరాబాద్‌లో ఉన్నాం. మన దగ్గరనే కాదు, దేశవ్యాప్తంగా చెప్పడం జరుగుతున్నది. విషాదకరమైనటువంటి సంఘటనలు కూడా జరిగేటువంటి పరిణామాలున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మార్చి నెలలో మీ యొక్క ఇష్టదైవాన్ని తప్పకుండా కూడా కొలుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆచితూచి అని చెప్పడం జరుగుతున్నది. రైట్. ఈ దేశానికి అంటే ఓవరాల్‌గా మీరొక ఔట్ ఆ! లుక్ లాగా అవును. అవును. చెప్పారనమాట. హ్మ్. హ్మ్. జపాన్‌లో? ఇప్పుడు జపాన్‌లో భూకంపం గావచ్చును, లేదా ఇంకా మరెక్కడో తుఫాన్ గావచ్చును. అంటే ఎక్కడైనా కూడా ఉక్రెయిన్‌లో మనకు యుద్ధం జరిగేటువంటి సందర్భం గాని, ఎప్పుడో 2021లో గాని, అంటే ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. యుద్ధ సంఘటనలు కూడా ఏదుంది. అది ఏదో మనము ఒక గన్ పెట్టి పేలవడం అనేటువంటిది కాదు. ఇప్పుడు రాజకీయాలలో కూడా యుద్ధపరమైనటువంటి మాటలు మాట్లాడుకున్నా కూడా ఇబ్బంది. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ కావచ్చు, ఇంకేదైనా. ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఆ మొత్తానికి ఏమిటంటే అరిష్ట గ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది కనుక బీ ఎట్లా కేర్‌ఫుల్. గ్రహస్థితి ఒకసారి చెప్పండి? రాహుకేతువులకు సంబంధించి ఒక గురువుగారు ఒక్కడే బయట ఉండడం జరిగింది. అదే విధంగా సూర్యుడు, శని కలవడం కావచ్చును, లేదా ఈ యొక్క గురువును శని భగవానుడు చూడడం కావచ్చును. కంప్లీట్‌గా కూడా రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు బందీ అయిపోయి ఉండడం కావచ్చును. ఇట్లా. అటు బుధ, శుక్ర, కుజ వీళ్ళందరూ కూడా కలిసి ఇవన్నీ కూడా రాహుకేతు మధ్యలోనే ఉన్నారు. నచ్చడం. అదంతా ఖాళీ ఉంది. యాహ్! విన్నారా? యాహ్! రైట్. గ్రహస్థితి అయితే ఎలా ఉంది? మరి ఈ నెల రోజుల పాటు అంటే మార్చ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చూసుకోమంటారు? ఇప్పుడు మీరు చెప్పేటటువంటి ఫలితాలు మార్చి నెల మొత్తము కూడా మొత్తం. జాగ్రత్తగా ఉండండి. హ్మ్. అసలు డీటెయిల్‌గా మనం చూసుకుంటే ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంది? వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం. మురళి గారు, మరి అమ్మ మకర రాశి వారికి ఎలా ఉండబోతుందండి మార్చ్ మాసం? తప్పకుండా. మకర రాశి వారు ఆల్రెడీ కూడా ఏలినాటి శని ప్రభావం చేత గత 5, 5.5 సంవత్సరాల నుండి వారు వాస్తవానికి ప్లస్సే అయింది కొందరికి. ఇల్లు కట్టుకోవడం గానీ, లేదా ఎక్కువ అధిక మొత్తంలో డబ్బు సంపాదన పెరగడం కానీ, ఖచ్చితంగా అని చెప్పుకోవచ్చును. ఎందుకంటే శనికి సంబంధించినటువంటి ఇల్లు గనక వారికి 100% ప్లస్ చేశాడు అనైతే నా ప్రిడిక్షన్ వల్ల నేను చెప్తున్నాను. ఇది ఏదో కొందరికి వాస్తవానికి మందుకు అదే విధంగా అదే మద్యానికి మాంసానికి శని అధిపతి. ఎట్ ద సేమ్ టైము ధర్మానికి అధిపతి ఇక్కడ. ధర్మంగా వండుకుంటూ ఇవి 2 ఎవరైతే విడిచిపెట్టుకుంటూ ఉంటారో, వారిని ఆకాశానికి వెళ్లి తీసుకొని కూర్చోబెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ యొక్క శని భగవానుడు. ఇదే శని పీరియడ్‌లో వీటికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి, కిడ్నీలు ఖరాబ్ అయిపోయినటువంటి వారు చాలామందున్నారు. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినటువంటి వారు చాలా అంటే చాలా మందున్నారు.
కనుక మీరొక్కటి ధర్మంగా ఉంటూ ఇవి చెప్పినటువంటి ఇవి మానుకొని చక్కగా ఉండండి. ధర్మబద్ధంగా శని మిమ్మల్ని ఆకాశం మీదకి ఎత్తేస్తాడు అనేది గ్రహించుకోండి. ఇక చూసుకున్నట్టయితే వీరికి మార్చి నెలలో నేత్ర సంబంధిత ఇబ్బందులు, పంటి సంబంధిత ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉన్నవి. వ్యాధులు, డబ్బు సమస్యలు కూడా రావడము. ఈ 5 ఏళ్ళు బాగుంది అనుకుంటే ఇక రాబోయేటువంటి 2.5 సంవత్సరాలు ఇబ్బందికరంగానే ఉంటాయి అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఈ యొక్క మకర రాశి వారు. వీరి మొండి స్వభావాన్ని ఎంత విడిచిపెట్టుకుంటే అంత మంచిది. ఒకటి. రెండవది, ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా కూడా మర్యాదపూర్వకంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. ఆ విధంగానే మీరు చేస్తారు. అయినప్పటికీ మనసులో ఏదో ఒక ఈగో ఫీలింగ్ అనేది ఉంటుంది. డబ్బు సమస్యలు, కోపం వలన కలహాలు, అది భార్యాభర్తలు కావచ్చును, ఫ్రెండ్స్లో కావచ్చును, అదేవిధంగా బంధుమిత్రులతో కావచ్చును, ఎవరితో అయినా కూడా కలహాలు అయితే ఉన్నాయి. బంధువులతో వైరం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఏదో రకంగా ధనం కోల్పోయేటువంటి పరిస్థితి, భార్యాభర్తల్లో చిన్నపాటి కలహాలు చెప్పుకున్నాం ఆల్రెడీ. స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చేటువంటి పరిస్థితి ఉంది. స్టమక్ రిలేటెడ్, అదేవిధంగా బోన్స్ రిలేటెడ్ పెరాలసిస్ అటాక్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చు. ఇంకా బావబామరులకు సంబంధించినటువంటి కలహాలు, ధైర్యము కోల్పోవడము, ఎంతో ధైర్యంగా ఉండేటువంటి మీరు ఏదో ధైర్యం కోల్పోయేటువంటి పరిస్థితి, గృహ మార్పులు, చేర్పులు లేదా గృహ నిర్మాణాలు కూడా కావచ్చు. కొత్త ఇల్లు తీసుకొని గత 5 ఏళ్ల నుండి గృహం కోసము ప్రయత్నం చేసి అలసిపోయి ఉన్నట్టయితే ఇది మీరు ప్రయత్నం చేసుకోండి, మంచి సమయము. వాస్తు బాగాలేని ఇల్లు తీసుకోవడము లేదా వేరే ఇంకెవరిదో ముస్లిమ్స్‌కి సంబంధించినటువంటి ఇల్లు తీసుకోవడేటువంటి ఆలోచన గాని, ఆ విధంగా అంటే తక్కువ రేట్ వస్తుంది అని చెప్పి అక్కడ తీసుకోవడం గాని, ఇలాంటివి కూడా జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్స్. కనుక అది తీసుకొని అది రిపేర్ చేయించడము, అది అధిక మొత్తంలో ఖర్చు. అందులో మరలా బాగుండకపోవడము, ఇట్లాంటివి ఉంటవి. పశు సంబంధిత వ్యాపారం బాగుంటుంది. డైరీ ఫార్మ్ వాళ్ళకు, స్త్రీలతో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీకంటే చిన్నవారి నుండి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. అంటే మీ కింద పనిచేసేటువంటి వారి నుండి కూడా మైనస్ వాతావరణం ఏర్పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. పిల్లల చదువు పర్వాలేదు అనేటువంటి విధంగా ఉంటుంది. రాజకీయానికి సంబంధించినటువంటి వాళ్ళు నిధులు మళ్లించినటువంటి నేరము మీ మీద వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఏదో పని కోసము అమౌంట్ గవర్నమెంట్ నుండి వస్తే మీరు అక్కడ ₹10 వస్తే అక్కడ ఏదో ₹3, ₹4 ఖర్చు పెట్టడము, మిగిలినటువంటి అమౌంట్‌ని మీరు ఏదో వాడుకునేటువంటి సందర్భంలో ఇది దొరికిపోయేటువంటి పరిస్థితి. ఇట్లా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనా కూడా మకర రాశి వారు 2025, 26 దాకా జాగ్రత్తగా ఉండాలి. వీరు కూడా తప్పకుండా కూడా శని సంబంధిత పాశుపత హోమము అనేది చేయించుకుంటేనే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇంకా నోరు మాత్రం అదుపులో పెట్టుకొని ఉండాలి వీరు. ఈ పాశుపత హోమం మీ గుడిలో కూడా మీ ఆధ్వర్యంలో జరగబోతుంది. దాని గురించి ఒకసారి జరుగుతుంది చెప్పండి. తల్లి. బయట ఎక్కడ చేసినా కూడా మనకు 20,000 చిల్లర అంటే 20,000-30,000 దాకా ఉంటుంది. మన దగ్గర కేవలం ₹2,500 మాత్రమే సామూహికంగా ఒక 5 మందిని 5 మెంబర్స్ మాత్రమే ఎవరైతే ఉన్నారో మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే, వారి భార్య, భర్త అని కాదు, ఇద్దరు కాదు. ఎవరు భర్త ఉంటే భర్తను కూర్చోబెట్టడం, భార్య ఉంటే భార్యను కూర్చోబెట్టడం అంతే. ఎందుకంటే హోమంలో వాళ్ళు వాళ్ళు ద్రవ్యం వేసేటువంటి విధంగా. ఎందుకంటే అక్కడ సరిపోరు మనకు హోమగుండం చుట్టూ. ధర్మంగా చెప్తున్నాను కనుక. లేదు 10 మందినైనా కూర్చోబెట్టచ్చునంటే మజ్జిగలో నీళ్ళు ఎక్కువ పోస్తే పలచన అయ్యేటువంటి విధంగా ఉంటుంది కనుక Right. కేవలం ఎవరైతే ప్రాబ్లం ఉందో వారు మాత్రమే కూర్చొని చేసుకోవచ్చును. ఆన్‌లైన్ అద్భుతమైనటువంటి మార్పులు, చేర్పులు ఖచ్చితంగా ఉంటాయి. చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మహా